మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్కు చెందిన ఉదయ్ అనే వ్యక్తి 2017లో సర్వేస్ నెంబర్ 126/1లో 248 గజాల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. అయితే ఆ ఫ్లాట్ను సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించుకుందని ఆరోపిస్తున్నారు. తమ భూమి గురించి అడిగితే గత 9 ఏళ్లుగా సెటిల్మెంట్ చేస్తామంటూ కాలేజీ యాజమాన్యం కాలయాపన చేస్తుందని చెప్పారు. ఇప్పుడు తీరా అడిగితే అసలు స్పందనే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైతే ఉంది, ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ ఉంది. మరి వాళ్ళ ప్రకారం అది కరెక్ట్. ఇటు ఇది మన గట్కేసర్ రెవెన్యూకి వస్తుంది. కాలేజ్ ఉన్నది సో మీకు అది కనిపించదు కూడా. అది నేను సర్వే మ్యాప్ కూడా నేను ఒకసారి వెరిఫై చేస్తాను. విలేజ్ మ్యాప్ వెరిఫై చేసి వాళ్ళ కోఆర్డినేట్స్ కూడా చూసుకొని అది మరి వాళ్ళు కరెక్ట్ విలేజ్ బౌండరీలో ఉన్నారా, మన లేఅవుట్ ఇటు జరిగిందా, వాళ్ళే ఇటు జరిగిరా అనేది అంతా మనం చెక్ చేసిన తర్వాత రేపు మీకు మధ్యాహ్నం. ఇప్పుడైతే ఎంక్రోచ్మెంట్ ఉంది, లేఅవుట్ ప్రకారం చూస్తే ఎంక్రోచ్మెంట్ ఉంది. వాళ్ళ సైడ్ కూడా విలేజ్ బౌండరీ అంటున్నారు కదా, ఆ విలేజ్ బౌండరీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఉంటుందండి, ఒక 20 ఫీట్ వరకు వెళ్తాం. 20 ఫీట్ వరకు ఎంక్రోచ్మెంట్ ఉంది ప్రస్తుతానికైతే. అది ఇప్పుడే మొత్తం ఫుల్గా మనం చెప్పలేము. ఇదంతా క్యాడ్ ఫైల్ తయారు చేసి కేఎంఎల్ తయారు చేసి సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ మీకు మెజర్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫస్ట్ అయ్యిందా వాళ్ళ కాలేజ్? లేఅవుట్ ఫస్ట్ ఈ ఇయర్ 1981లో లేఅవుట్ అయింది. ఓకే, అది కూడా చూద్దాం. విలేజ్ బౌండరీ చూద్దాం. మీరు వచ్చి ఏం లాభం మరి? ఏం చేస్తారు వచ్చి? నేను డైరెక్ట్ ఉలవడతా. నేను కూడా వన్ గిఫ్ట్ కూడా చెప్పుకోపోరు మరి. ఇగో మీరు ఎవరు, మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి, పడదాం పోనీ. ఇప్పుడే చెప్తున్నామన్నా, ఇలా మొన్న చెప్తున్నా, ఇలా కబ్జా చేసుకున్నాను. ఏ సర్వే చేస్తా కూడా ఉలవడతాను, బరాబరి చెప్తున్నా. అప్పుడే కూడా కొడతాను నేను కూడా. ఇలా పేరు తెల్ల ఊరు తెల్ల పోతారు. ఇంకా మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. అడవరి అదే డైరెక్ట్ అదే చేయాలి. మా ప్లాన్ నేను చేసుకుంటే ఓడొస్తాడో రమ్మని. మరి సర్వే ఎప్పుడు చేయాలి? అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్, గట్కేసర్లో ఉంటాను నేను. ఒక 2017లో ఈ ప్లాట్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళు గోడ పెట్టుకుంటుంటే వచ్చి మధ్యలో అడిగాము కూడా. అడిగి ఒక పలుమార్లు అడిగాము, ఒక 10 సార్లు అడిగితే మాట్లాడదాం సార్, మీ గోడ మీ దాంట్లో ఏముండదు, మేము సర్వే మేము కూడా చేయించుకుంటామని వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చేయించుకున్నాక వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే మేమే ముందుకు వచ్చామని చెప్పి, తప్పైంది మాదని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత పలు విధాలుగా వచ్చి ఒకసారి మాట్లాడదాం మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అయిపోయాక మాట్లాడదాం అనే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించలేదు. స్పందించకపోయేసరికి మేము మీడియా ముందుకు వచ్చాము. న్యాయంగానే ఉంటాం, మేము న్యాయంగానే పోరాడి మా ప్లాట్ని మేము సాధించుకుంటాము. మాకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎన్ని గజాలు ప్లాట్? మొత్తం 248 గజాలు నాది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు. పక్కన ప్లాట్ వల్ల కూడా రోడ్డు కబ్జా అయింది. ఈ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడ్డు, ఒక 40 ఫీట్ల రోడ్డు ఒకటే ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా 25 ఫీట్ల రోడే. ఇప్పుడు కాలేజ్ యజమాన్యం కబ్జా చేసుకొని 42 ఫీట్ల రోడ్డు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇస్తాం. మేము మా ప్లాట్ మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. వాళ్ళు ఎన్ని మంతనాలు జరిపినా మాకు అవసరం లేదు. మా ప్లాట్ మేము దాని గురించి పోరాడతాం. మేము ఎన్ని గజాలు పోయింది? మాది మొత్తం ఒక దాదాపు 200 దాకా పోయింది. 200 గజాలు పోయింది మాది. 190-200 గజాల వరకు పోయింది మాది. టోటల్గా పోయింది. అందులో రోడ్డు కూడా ఉంటుంది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. 25 ఫీట్ల రోడ్డు కూడా ఉంది, అది కూడా టోటల్ కబ్జా చేసుకున్నారు వాళ్ళు. ఈ రోడ్డు కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ మీరు నిలబడిన రోడ్డు కూడా దీన్ని కూడా కబ్జా చేసుకునే కట్టారు వాళ్ళు. రోడ్ వేయడం కూడా అదే జరిగింది. ఇది 25 ఫీట్ల రోడ్, ఇది దీన్ని 42 ఫీట్ల రోడ్డు వరకు చేశారు. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాము, జిహెచ్ఎంసీలో కూడా లెటర్ కూడా ఇస్తాము, కంప్లైంట్ కూడా పెడతాము. మొత్తం ప్లాట్ సైజ్ ఎంత? మాది మొత్తము 248 గజాలు, 34 1 41 60 లోపలికి క్రాస్ ఉంటుంది నా బిట్టు కొంచెము. 248 గజాలు నాది మొత్తం.
అఫీషియల్గా గేటు లేదు, అసలు వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళకి దీనిపై న్యాయపరంగా చూద్దాం మనం. గేట్ ఎంట్రీ అసలు మెయిన్ ఎంట్రీ లేదు వాళ్ళకి ఇక్కడ నుండి టోటల్గా సంబంధించి. దీనికి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం, దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం.